హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద భారతదేశ జనాభా 140 కోట్లు. దాదాపు 140 కోట్ల పైచిలకు ఉన్న భారతదేశ జనాభాలో ఏ కులపొల్ల ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఏ కులపొల్లు రాజకీయంగా ఎక్కువగా ఉన్నారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలలో ఎవరు ఎన్ని ఉద్యోగాలు కొల్లగొట్టారు, ఎవరి రిజర్వేషన్లు ఎవరు కొల్లగొడతా ఉన్నారు, ఎవరి శాతాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు, మరి ఎలక్షన్ల ముందు బీసీ వాదం ఎత్తుకుంటా ఉంటారు రాజకీయ నాయకులందరూ. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసమే మా పార్టీ మా ప్రభుత్వాలు పనిచేస్తాయని గత 75 సంవత్సరాల పైచిలుకగా చెప్తూనే వస్తా ఉన్నారు రాజకీయ నాయకులు. మరి నిజంగానే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తే, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే, స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీనే కదా కంప్లీట్గా భారతదేశాన్ని పాలించింది. మరి ఎందుకు బీసీలు ఎదగలేకపోతా ఉన్నారు? ఎందుకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తప్ప రిజర్వేషన్లో పోటీ చేస్తే వాడు ఎంత పెద్ద అంటే సింపుల్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బ్రాండ్ అంబాసిడర్, మందకృష్ణ మాదిగ ఒక బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోటీ చేసే ఆస్కారం లేకుండా ఉంటుంది. ఓన్లీ రిజర్వేషన్లనే ఎస్సీ రిజర్వ్లనే పోటీ చేసినా కూడా ఓడిస్తూ ఉంటారు కుట్రలు కుతంత్రాలు చేసి, మళ్ళా వాళ్ళు ఎక్కడ పైకి వస్తారో అని చెప్పేసి. మరి నిజంగానే ఏ ప్రభుత్వం అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా బీసీలకు చేసింది ఏం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఆయన రిజర్వేషన్లు కల్పించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఆ బిడ్డలు పోటీ చేసి కనీసం రాజకీయ పదవులు అందుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో మంచి ఉద్యోగాలు కొట్టుకొని ఉన్నత స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మరి బీసీ బిడ్డల పరిస్థితి ఏంది? నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ కేరళ, నాట్ ఓన్లీ కర్ణాటక, త్రూఅవుట్ భారతదేశంలో బీసీల శాతం ఎంత? 52% పైచిలుకున్న బీసీలు మరి ఎందుకు అంటే దీంట్లో మైనార్టీలు వేయట్లేదు, బీసీఈలో మైనార్టీలు వస్తారు, మైనార్టీలను కలుపుకుంటే ఇక శాతం ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ బీసీలే 52% పైచిలుకున్న బీసీల పరిస్థితి. ఇటు రాజకీయంగా కుట్రలు చేస్తూ ఉన్నారు, ఉద్యోగుల విషయంలో కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ కుట్రలు చేసి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఇక మేము ఉద్ధరించేస్తాం, బడుగు బలహీన వర్గాలు ఎస్సీల పైన మాదే ప్రేమ, ఎస్టీల పైన మాదే ప్రేమ, బీసీల పైన మాదే ప్రేమ, వీళ్ళంతా యూనిటీగా లేకపోవడం ఈ ప్రేమలు నటిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ బీసీలు అయితే అసలు యూనిటీ లేకుండా ఉన్నది. ఇప్పుడెప్పుడే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఢిల్లీ నుంచి మొదలుకుంటే తెలంగాణ గల్లీ వరకు కూడా బీసీలు ఏకమవుతున్న పరిస్థితి ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, తమిళనాడు కావచ్చు, చాలా రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది పక్కన పెడితే మొత్తం మీద స్వతంత్ర భారతదేశంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఓసీలు ఎంత శాతం ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు కొల్లగొడతా ఉన్నారు, బీసీలు ఎంత శాతం ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు సంపాదించారు. ఇది తెలంగాణ వరకే పరిమితం కాదు, భారతదేశం మొత్తం చెప్తా ఉన్నాం. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎంత, ఎవరికి ఎంత జనాభా ఉంటుందో, ఎంతవరకు వస్తూ ఉన్నారు, మరి నిజంగానే 140 కోట్ల జనాభాలో ఎవరెంత అన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. భారతదేశంలో ఒక 140 కోట్ల జనాభా వేసుకో, ఇంచుమించుగా భారతదేశంలో 140 కోట్ల జనాభాలో దాదాపు ఒక 36 కోట్లు అగ్రవర్ణాలు ఉంటారు. అగ్రవర్ణాలు ఒక 36 కోట్ల వరకు ఉంటారు. ఇంకా రిమైనింగ్ దాదాపు ఒక 100 లేదంటే 100 కోట్లు వేసుకున్నా కూడా ఒక 104 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మైనారిటీలు వేసుకో సింపుల్ రఫ్గా.
ఇక లేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే దాదాపు 100 కోట్లు ఉన్నారు. 100 కోట్ల వరకు ఎస్సీ ఎస్టీ దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలే భారతదేశంలో 100 కోట్ల వరకు ఉన్నారు. మరి రిజర్వేషన్లలో ఉద్యోగాలు పదవులు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు, ఎవరికి ఎంత వస్తూ ఉంది, ఎవరికి ఎంత పోతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా టోటల్గా ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు 7.5%. 7.5% రిజర్వేషన్లు ఉన్నారు. ఎస్సీల రిజర్వేషన్లు ఇక మీకు తెలిసిందే 15% ఎస్సీల రిజర్వేషన్స్ ఉన్నాయి. బీసీల రిజర్వేషన్లు 27% బీసీల రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది పోతే మరి నిజంగానే జనాభా రిజర్వేషన్లను అనుభవిస్తున్నది ఇది రిజర్వేషన్ల కథ అయితే వీళ్ళ జనాభా ఎంతవరకు ఉన్నాయి, జనాభాలో వీళ్ళ రిజర్వేషన్లు ఎంతవరకు ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి ఎస్టీల జనాభా చూద్దాం. ఎస్టీల జనాభా 7% ఉంది. ఎస్టీల జనాభా 7% ఉంటే వీళ్ళు ఉద్యోగుల శాతం మాత్రం ఒక 3% వరకు వీళ్ళు ఉద్యోగాలు సంపాదించు. 7% జనాభాకు 3% ఉద్యోగాలు మాత్రం సంపాదించారు. ఇక ఎస్సీల జనాభా చూద్దాం. ఎస్సీల జనాభా ఓవరాల్గా 18% ఉంది. ఎస్సీల జనాభా 18% ఉంటే ఉద్యోగుల శాతం కేవలం 8%కి ప్రజెంట్ ఉంది. ఎస్టీల జనాభా 7% అయితే ఉద్యోగుల శాతం 3% ఉంది. ఎస్సీల జనాభా 18% ఉంటే ఉద్యోగుల శాతం 8% ఉంది. ఇక బీసీలు ఓసీల పరిస్థితి ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. బీసీల జనాభా భారతదేశంలో రఫ్గా 52%గా ఉన్నది ప్రజెంట్. ఉద్యోగుల శాతం వచ్చేసరికి ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగుల శాతం వచ్చేసరికి బీసీలకు తీరని అన్యాయం అయితే చేసి కేవలం 7% మంది ఉద్యోగులుగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి భారతదేశంలో బీసీలు ఎందుకు వెనుకబాటు తనానికి గురవుతా ఉన్నారు, ఏ పార్టీ ప్రభుత్వాలు వచ్చినా కూడా కేంద్రంలో రాష్ట్రంలో బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. మరి బీసీలు 52% ఉంటే ఉద్యోగులు కేవలం 7%కి పరిమితమైనలు. తీరని అన్యాయం అయితే జరుగుతూ ఉంది. ఇక మైనార్టీలు 8% ఉంటే వీళ్ళు ఉద్యోగుల శాతం వచ్చేసరికి వీళ్ళకు 1% ఉంది. 1% ఉద్యోగుల శాతం వచ్చేసరికి 1% ఉంది. ఇక ఓసీ జనాభా చూద్దాం. ఓసీ జనాభా 15%గా ఉంది. ఓసీ జనాభా ఇక ఉద్యోగుల శాతం వచ్చేసరికి అంతన లేదు పొంతన లేదు. దీనికి ఇక ఉద్యోగుల శాతం వచ్చేసరికి 81% ఉద్యోగస్తులుగా ఓసీలు ఉన్నారు. జనాభా 15%, ఉద్యోగులు 81% ఓసీలలో. బీసీలు 52% మంది బీసీలు ఉంటే కేవలం ఉద్యోగస్తులు మాత్రం కేవలం 7%కు పరిమితమైన కేవలం 7%. ఇక్కడ ఓసీ జనాభా 15% ఉంటే 81% ఉద్యోగస్తులుగా ఉన్నారు. మరి నిజంగానే ఎస్సీ ఎస్టీ ఇక్కడ మీరు గమనించాలి, రిజర్వేషన్లన్నీ ఎస్సీ ఎస్టీ బీసీకి పోతూ ఉన్నాయి, ఓసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్లన్నీ పోతే జనాభాలో 15% ఉన్న ఓసీలు 81% ఉద్యోగస్తులుగా ఎట్లా ఉంటారు?
అత్యధిక జనాభా ఉన్న బీసీలు 52% ఉంటే కేవలం 7% ఎందుకు పరిమితం అవుతారో దీన్ని బట్టి ఎవరికి రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు, ఈబీసీ కోటా చేయబట్టి ఎవరికి లాస్ అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది మీరు చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎప్పుడు ప్రతి టైము మీరు ఎక్కడికన్నా పోండి, ప్రతి టైము ఇక్కడ మెయిన్ రీజన్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించారు. వాళ్ళు ఉన్నదే 4%, 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి 10% రిజర్వేషన్లు అంటే ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ 52% ఉన్న దేశంలో బీసీలు 7% ఉద్యోగులకే పరిమితమైనలు, 81%లో టాప్ గేర్లో ఓసీలు ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఇవి ప్రభుత్వ లెక్కలు మాత్రమే, కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించింది మాత్రమే. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇటు భారతదేశంలో కంప్లీట్గా ఎంత ఘోరంగా 140 కోట్ల ఉద్యోగులలో బీసీలకు తీరని అన్యాయం ఏ విధంగా జరుగుతుందో మనం లెక్కలతో సహా చూసినాం. ఎస్సీ ఎస్టీ నిజంగానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన పెద్ద మనిషి చేయబట్టి రాకపోతే అది కూడా మొత్తం కొల్లగొట్టేవాళ్ళు. ఎందుకు కొల్లగొట్టేవాళ్ళు? మేమే ఇక రెఫరెండంగా ఉంటాం, మేమే అన్నిటికీ ముందుంటాం, మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు మస్తు చేస్తామని పొలిటికల్ లీడర్లు పోజులు కొడతా ఉంటారు. మరి నిజంగా పొలిటికల్ లీడర్లు పోజులే కొడితే అదే పోజులు కొట్టిన పొలిటికల్ లీడర్లు ఒక్కడికైనా బీసీఓనికి మంత్రి పదవులో బీసీ ఉద్యోగాల మంచి రిజర్వేషన్లు కల్పిస్తారంటే అట్లెట్లు ఉంటాయి అంటాడు మళ్ళీ ఆయనే. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాజకీయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిరేకల్ ఎమ్మెల్యే నిన్ననే ఓ మీటింగ్ పోతే గెట్అవుట్ అన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్లో గెలిచిండు, ఆయన రెడ్డి కాదు కాబట్టి. ఇక ఏడ చూసినా కూడా నీకు రెడ్డిలో ఉంటారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెడ్డి ఎమ్మెల్యేలే ఉంటారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెడ్డి ఎమ్మెల్యేలు ఎందుకు ఉండాలి, బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు ఉండకూడదు అంటే ఈ పార్టీలు కుట్రలు చేసి బీసీ వాళ్ళకు టికెట్లు రాకుండా చేస్తుంది. నిజంగానే ఒకవేళ అదే నకిరేకల్ కనుక ఎస్సీ రిజర్వ్ కాకపోయి ఉంటే అక్కడ కూడా ఒక రెడ్డి ఎమ్మెల్యే వచ్చేవాడు. బాగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఇక వేరే వాళ్ళు లేరా అంటే వేరే వాళ్ళే 52% ఉన్నారు. కానీ వాళ్ళకి ఫలాలు మాత్రం అందడం లేదు రాజకీయంగా ఇటు ఉద్యోగులుగా. నిజంగా అంటే టికెట్లు ఇచ్చేవాడు మనోడైతే మన గురించి ఆలోచిస్తాడు. టికెట్లు ఇచ్చేవాడే మనోడు కాకపోతే మన గురించి ఎవడు ఆలోచించాడు. అయ్యా బిచ్చం, అయ్యా దండం, అయ్యా దయ అనుకుంటా పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకే అధికారులు గుర్తుపట్టక ఆయన ఎమ్మెల్యే జబర్దస్త్ గెలిచిన క్యాండిడేటు, మంచి పేరున్న ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయనకే అన్యాయం జరిగితే కనీసం ఒక మీటింగ్ పోదామంటే అఫీషియల్ మీటింగ్కు లోపలికి ఎంట్రీ లేని పరిస్థితి, ఆయన అలిగి నిన్న పోయిన పరిస్థితి. మరి అదే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎందుకు జరగదు? ఆఫీసర్లు వాళ్ళే, ఉద్యోగులలో వాళ్ళే, ఇటు పొలిటికల్ ఎజెండాలో వాళ్ళే, పదవులలో వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణను తీసుకుందాం, ఇక మొత్తం మేము సామాజిక సమీకరణాల కోణంలో ఎస్సీ ఎస్టీ బీసీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉంటుంది. మరి ఏడా ఉంది మీరిచ్చిన కార్పొరేషన్ పదవులల్లా? ఏడా 52% కోట అమలైంది? సరే 52% పక్కన పెట్టి 42% కోట ఏడా అమలైంది? మీరిచ్చిన ఎమ్మెల్యే సీట్లలో ఎంతమందికి బీసీలు ఇచ్చిండ్లు, ఎంతమందికి గెలిచిండ్లు? గెలవని సీట్లని బీసీలకు చాంద్రాయణ గుట్ట, యాకుత్పుర, బౌద్ధపుర, చార్మినార్, గోషామహల్, పాత బస్సీలో ముస్లిం పాపులేషన్ ఉన్న పాత బస్సీలో బీసీలకు, ముదిరాజైనకు, యాదవైనకు, మున్నూరు కాపైనకు, పద్మశాలైనకు మీరు టికెట్లు ఇచ్చి ఎవరిని మోసం చేద్దామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిండు కదా, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి 2 బీసీ సీట్లు కావాలని. మరి నిజంగానే మీ అగ్రనేత చెప్పిన మాటలకే తెలంగాణ రాష్ట్రంలో దిక్కు దివానా లేదు.
ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్లలో అట్లా నష్టం పట్టించిళ్ళు. ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి అసలు బీసీలే ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ ఉన్నారు. మంత్రి పదవులలో రెండు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. వాళ్ళ పోర్ట్ఫోలియోలు చూడండి మీరు, అగ్రవర్ణాల పోర్ట్ఫోలియోలు చూడండి, శాఖలు. వీళ్ళకేమో ఆ కులాలకు సంబంధించిన శాఖలు ఇస్తారు, అగ్రవర్ణాలకేమో రాష్ట్రాన్ని దోచుకునే శాఖలు ఇస్తారు. డబ్బులు వచ్చే శాఖలన్నీ వాళ్ళ చేతిలో, నార్మల్ శాఖలన్నీ వీళ్ళ చేతిలో. రాజకీయంగా బీసీలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలలో బీసీలు అణచివేతకు గురవుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులలో బీసీలను సర్వనాశం చేస్తూ ఉన్నారు. ఈ రోస్టర్స్ పద్ధతి పెట్టి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎవరు మాట్లాడారు, ఎవరు గొంతెత్తారు? ఎందుకంటే ఇక మేము ఇది కాబట్టి, మేము అది కాబట్టి అని చెప్పుకుంటారు తప్ప బీసీలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. భారతదేశం మొత్తం 7%, కేవలం 7% ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు. అంటే మనం ఎంతగా బీసీలు ఎంతగా దిగజారిపోయిందో, కింది స్థాయికి అట్టడుగు వర్గాలకు బీసీలు వెళ్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. 15% ఉన్న ఓసీలు 81% ఉద్యోగస్తులుగా ఎందుకున్నారు? మరి ఎక్కడ నిజంగానే రిజర్వేషన్ బీసీలకు వర్తిస్తే బీసీలు పైకి రారా? 100 పోస్టులు ఉంటే ఎవడైతే మెరిట్ ఉంటే వాడిని ఓపెన్ కేటగిరీలో తీసుకుంటారు. అది పక్కన పెట్టి ఫస్ట్ ర్యాంకోడు బీసీఓ గౌడ బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో ఉంటే ఆయనను మళ్ళీ బీసీ కేటగిరీకే తీసుకొస్తాడు. ఇది ఎక్కడి అన్యాయం? మొత్తం మీద భారతదేశ 140 కోట్ల పై చిలుకున్న జనాభాలో బీసీలందరూ ఏకమవుతున్నారు. ఇప్పటికైనా మీరు మీ గొంతులు ప్రశ్నించకపోతే మీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. రాజకీయ కోణంలో రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలలో తొత్తులుగా వివరించే వాళ్ళకు ఒక 2-3 మంత్రి పదవులు పడేస్తారు, నోరు మూస్తారు. అది కాదు సమస్య. మందకృష్ణ మాదిగా జాతి కోసం కొట్లాడినట్టు బీసీ జాతి కోసం కొట్లాడాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు భారతదేశంలో ఉన్న మొత్తం బీసీలు కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యం మీ చేతులకు వస్తుంది, అప్పుడు మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది బీసీలకు సంబంధించిన భారతదేశంలో ఉన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.